హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని పెయింటింగ్ చీరలు చూద్దామండి. అసలు ఆ డిజైన్స్ అవి చూస్తే ఎంత బాగున్నాయనండి. మా ఫ్రెండ్ వేయించుకున్నారండి. ఇప్పుడు మనం ఆ చీరలు చూద్దాం. ఒకటైతే కాటన్ శారీ అండి, మిగిలినవన్నీ సిల్క్వే. ఆ చీరలన్నీ మీకు చూపిస్తాను. ఏ డిజైన్ బాగుందో కూడా మీరు చెప్పాలి. ఓకేనా అండి? ఇదిగోండి, ఫస్ట్ అయితే వైట్ అండి. వైట్ చీర చూడండి, ఇలా కొమ్మలు పెయింట్ చేశారనమాట. ఎంత బాగుందో చూడండి. ఈ కొమ్మలు కూడా చాలా ఇక్కడ దాకానండి, అంటే ఇంచుమించు మోకాళ్ళ వరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా చూసారా కొమ్మ డిజైను? ఇదిగోండి, ఇలా వస్తుందన్నమాట డిజైన్. ఇట్లా అయితే అంచుకేమో ఇలా చేశారనమాట. ఇది వైటు కస్తూరి లేజర్ శారీస్ ఉంటాయి చూడండి, అదే అనమాట. ఇలా అంచుకి ఇలా చేసి చీర అంతా ఇలా కొమ్మలండి. అంటే మీకు ఇలా నేను తిరగేసి చూపిస్తున్నాను, చూసారా? ఇలా వస్తాయి అన్నమాట. చూసారా? ఇలా చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇట్లా శారీ అంతా కుచ్చిళ్ళలో అయితే ఇంకా ఇలా పొడవుగా, కొంచెం పొడవు కొమ్మలు అనమాట, కుచ్చిళ్ళలో వచ్చేటట్టు. మళ్ళీ పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఫ్లాట్గా, అంటే మనం ఇలా పళ్ళు వేసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుందన్నమాట. కొమ్మ ఇలా కనిపిస్తుంది. అలా చూసారా ఎంత అందంగా ఉన్నాయో? వెయిటింగ్ కూడా చాలా నీట్గా అండి. ఇదిగో పళ్ళులో అయితే ఇలా అనమాట. చూడండి, పళ్ళులో అయితే ఇలా కొమ్మలు చూసారా? 1 2 కొమ్మలు, మధ్యలో సన్న కొమ్మ అండి, తర్వాత మళ్ళీ ఒక పెద్ద కొమ్మ ఇలా వేశారనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. శారీ ఎలా ఉందండి వైట్ మీద ఈ పెయింటింగు? ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. ఇవన్నీ కొమ్మలు చాలా బాగుందండి ఈ చీర అయితే. వైట్ మీద ఈ చూసారు ఈ వైలెట్ అనమాట. వైలెట్ కూడా కాదండి, కొంచెం బచ్చల పండు షేడ్లో వేశారు ఇవి. అవి అందువల్ల చాలా అందం వచ్చేయండి. ఇదిగో చూసారు, ఇవి చేతి మీద అనమాట. ఇక్కడ ఒక పువ్వు, ఇక్కడ ఒకటి, ఈ 2 కూడా చేతి మీదకి వచ్చేలాగా ఇలా హ్యాండ్ మనం ఇక్కడ వేసుకుంటే అలా వస్తుందన్నమాట. ఇది చూసారా? ఈ 2 అనమాట. ఎలా ఉందండి ఈ శారీ? నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది చూసారా? ఇది రత్నావళి కలర్ అండి. అదే ఏమంటారు దీన్ని, లక్స్ గ్రీన్లో డార్క్ అనుకోండి, అదే అనమాట. చూసారా? దీని మీద గోల్డ్ బ్లూతో పెయింటింగ్ అండి. ఇది చూసారు, ఈ కొమ్మలు ఇలా వేశారన్నమాట. ఇది కూడా కొమ్మల డిజైనేనండి. ఇదిగోండి ఇలా, ఇది ఇలా వస్తుందన్నమాట. చూసారా? కొమ్మ చాలా పెద్దదిగా వేశారండి. లైట్గా కనిపించినట్టుంది, కానీ ఈ శారీ మీద అయితే చాలా అందంగా ఉందండి. చూసారు? ఇదంతా అనమాట. ఇది పళ్ళుకండి. పళ్ళుకైతే ఇలా పెద్ద కొమ్మ వేశారు, ఇలాగా ఇలా అనమాట. ఇదంతా పెద్ద కొమ్మ వేశారు. తర్వాత చీర అంతా ఇలా చూసారా? మనం పళ్ళు ఇలా వేసుకుంటే పైనుంచి కిందకు వచ్చినట్టు అనమాట. పళ్ళు వేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వేసుకునే దగ్గర స్టెప్స్ దగ్గర ఇదండి ఈ కొమ్మ కొంచెం పెద్దదే వేశారు. తర్వాత ఇలా చీర అంతా కూడా ఇలా కొమ్మలండి. చూసారా? సింపుల్గా ఉన్నట్టున్నాయి, కానీ చాలా అందంగా ఉందండి శారీ. చూసారా? మీకు కనిపిస్తుంది కదా? ఇలా ఇదిగోండి, నేను ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది. చీర అంతా కూడా ఇలా అండి కొమ్మలు. ఎంత అందంగా ఉందో చూడండి. ఫ్లవర్స్ వేయడంలో కూడా మంచి అందం ఉంది. చూసారా? అసలు చాలా నీట్గా వచ్చేయండి. ఇదంతా అనమాట శారీ అంతా ఇలా. తర్వాత ఈ బార్డర్ కూడా ఇదిగోండి ఈ బ్లూ కలర్తో ఇలా వేశారండి బార్డరు. తర్వాత హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి చూసారా? ఈ చేతికి ఇలా వచ్చింది, మళ్ళీ ఆపోజిట్లో ఇంకో చేయికి వేసారండి ఇలా ఇలా అనమాట, చేతి మీద వచ్చేటట్టు. ఎంత బాగుందో చూడండి. ఇది అదేనండి రత్నావళి కలర్ శారీ అనమాట. శారీలోంచే వచ్చినట్టుంది కదండి. ఇదైతే సెల్ఫ్లా అనిపిస్తుంది, కానీ చాలా అందంగా ఉందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. చూడండి ఎంత బాగుంది. ఫ్లవర్స్ కానీ కొమ్మలు కానీ న్యాచురల్గా అనిపిస్తున్నాయి కదా, శారీలోంచే వేసినట్టున్నాయి. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఇంకో చీర చూద్దామండి. ఇదైతే రాణి కలర్ అండి, మంచి పింక్ అనమాట. అసలు ఎంత బాగుందంటే శారీ అంతా వేశారండి. ఇదిగో గోల్డ్ అండి. పళ్ళులో చూడండి ఎంత బాగుందో. ఇదిగో చూసారా? అసలు గోల్డ్ నింపేశారండి. అసలు ఎంత చక్కగా అంటే ఇదిగో చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా అందంగా ఉందండి. ఇదిగోండి అసలు ఇలా అనమాట. పళ్ళు అంతా చాలా గ్రాండ్గా వేశారండి. ఇది అసలు మనం ఇలా వేసుకున్నా కూడా ఎంత అందంగా ఉంటుందో చూడండి. గోల్డ్ చాలా బాగుందండి. ఇదిగోండి ఇదంతా అనమాట శారీ. ఇది ఏంటంటే పైన వేశారండి, మనం ఇలా పళ్ళు వేసుకునే దగ్గర ఇలా వచ్చేటట్టు వేశారు. కింద వైపు కూడా ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి కింద కూడా మనకి ఇలా శారీ ఇలా వస్తే పళ్ళులో చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఈ శారీ అయితే. పింక్ మీద గోల్డ్ వచ్చి చాలా బాగుంది. ఇదిగో ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట. స్టెప్స్ పెట్టుకున్నారనుకోండి ఇలా వస్తుంది. అలా స్టెప్స్ వచ్చే దగ్గర ఇదంతా అండి ఇలా బార్డర్ లాగా. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి.
ఈ పింక్ మీద గోల్డ్ వేసేసరికి మరీ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో చూడండి. శారీ అంతా మీకు చూపిస్తాను. ఇదిగో శారీ అంతా ఈ వెడల్పుతో వేశారండి. అంటే మనం వెడల్పుగా స్టెప్స్ పెట్టుకున్నా కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట. అలా చాలా అందంగా ఉంది చూడండి, ఎంత బాగుందో గోల్డ్తో. తర్వాత హ్యాండ్స్కి ఏమో ఇలా వేశారండి. హ్యాండ్స్కి ఇలా ఒక పువ్వు చిన్న కొమ్మ వచ్చేటట్టుగా ఇట్లా చూసారా. ఇటు కూడా 2 చేతులకి 2 పూలు వచ్చేటట్టు. ఈ పింక్ కలర్ శారీ బాగుందా అండి? అసలు ఎంత అందంగా ఉందండి. అసలు ఇలా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. చాలా గ్రాండ్గా వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. బాగుంది కదండి. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ చూడండి, మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ మీద డబల్ షేడింగ్ వేశారు చూడండి. అసలు ఎంత బాగుందో పళ్ళులు చూసారు. ఈ ఫ్లవర్స్ కూడా భలే అందంగా ఉన్నాయండి. మార్నింగ్ గ్లోరీలు గుర్తొస్తున్నాయి నాకు ఇవి చూస్తే. ఆకులు కూడా డబల్ షేడ్ వచ్చేటట్టు ఇట్లా వేశారండి. పళ్ళు అయితే చాలా గ్రాండ్గా వేశారు. 1 మీటర్ పళ్ళు ఉంటుందండి చూడండి. అంతా కొమ్మలతో చక్కగా ఇలా అనమాట. ఇదిగా చూసారా. ఇప్పుడు మీకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటాను. 2 మడతలు వేస్తున్నానండి. ఇలా 2 మడతలు వేస్తే మీకు బాగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో కొమ్మలు. చాలా అందంగా ఉందండి. ఇది కూడా బార్డర్ డిజైన్లా వేశారు. ఇదిగో మనం ఇలా వేసుకుంటే ఇలా అందంగా కనిపిస్తుందండి. ఇట్లా అనమాట. ఇదిగో చూసారా ఇలా. అసలు శారీ అంతా కూడా అండి ఇదిగోండి ఇలా ఈ వెడల్పుతో వేశారు. అసలు ఎంత బాగుందో చూడండి. పింకు లైట్ గ్రీన్ అండి, వైట్తో షేడింగ్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. మంచి యూనిక్గా కనిపిస్తుంది చూడండి. డిజైన్ కూడా ఎంత బాగుందో. మెరూన్ కలర్ మీద కొన్ని డార్క్ కలర్స్ మీద మనం పెయింట్ వేయలేమండి, కానీ ఈ శారీ మీద అయితే పెయింట్ చాలా బాగుందండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలా పళ్ళు వేసుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ శారీ నచ్చిందండి మీకు? ఇదేలా ఉందో కూడా చెప్పండి. శారీ చూద్దామండి. అది కూడా మంచి కలర్ అండి. చూడండి ఏ కలరో చెప్పండి. స్కై బ్లూ అండి. స్కై బ్లూ కలర్ మీద వైలెట్ కలరు గ్రీన్తో చూడండి అసలు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి పళ్ళులో అయితే ఇలా ఇచ్చారండి. పళ్ళు అనమాట ఇదంతా. ఇదిగో పళ్ళులో అయితే బాగా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి ఇలా అనమాట. పెద్ద పెద్ద కొమ్మలు ఇచ్చారండి పళ్ళులో. ఇది కూడా మీకు డబల్ వేసి చూపిస్తే బాగా తెలుస్తుందండి. ఇదిగోండి ఇలా పెద్ద కొమ్మలు అన్నమాట. తర్వాత శారీ చివర అనమాట అంచుకి ఇలా ఇచ్చారండి. ఇదిగోండి మనం ఇలా వేసుకుంటే శారీ ఇలా ఉంటుందన్నమాట. నేను వేసుకోవట్లేదులేండి, ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మా ఫ్రెండ్దండి శారీ. మనం వేసుకుంటే బాగుండదు కదా. అదే నాది అనుకోండి ఇలా వేసేసుకుని చూపించేదాన్ని మీకు. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా మనం పళ్ళు ఇలా వేసుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట శారీ. చూసారా కొన్ని పెద్ద పూలు కొన్ని చిన్న పూలు, కానీ వైలెట్ కలర్లో చక్కగా అందంగా ఉన్నాయండి. అంటే ఏ కలర్కి ఏది మ్యాచింగ్ అనేది చూసి వేశారండి వాళ్ళు. ఎంత బాగుందో చూడండి. చూసారా చాలా బాగున్నాయండి. చాలా నీట్గా ఉంది వర్క్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది అదండి. చూసారు ఇక్కడ దాకా వేశారనమాట. ఇంకా కట్టు చెంగులు అంటూ వేయలేదు. బ్లౌజ్కి అండి. శారీ అంతా కూడా ఈ అంచు అండి వైలెట్ కలర్తో. అంటే ఫ్లవర్ ఏ కలరో అదే అంచు వేశారు. తర్వాత చేతులకండి చిన్న చిన్న పూలు అన్నమాట. చూసారా ఇవి చేతులకి ఇలా. ఈ శారీ ఎలా ఉందండి? అసలు ఒక్కోటి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదండి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దామండి. ఇదైతే బచ్చల పండు కలర్ అండి. డార్క్ అంటే రాణి కలర్లో డార్క్ అనొచ్చు, లేదు బచ్చల పండు కలర్ అంటే కరెక్ట్ ఉంటుందేమో మరి. ఇదిగోండి ఇది కూడా పళ్ళులో ఇలా వచ్చిందండి. చూసారా వైట్తో వేశారండి. ఈ కలర్ మీద ఈ అంచు కూడా వైట్ వేసి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి. మూడేసి అండి బంచిల్లాగా ఉండి మళ్ళీ పైకి కొమ్మలు వచ్చేటట్టు ఇలా. ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత గ్రాండ్గా ఉందో చూడండి శారీ. చూసారా ఎంత బాగుందో కదండి ఇది. దీనికి కూడా మళ్ళీ మనం పళ్ళు వేసుకునే దగ్గర ఇట్లా అండి. చూసారా ఎంత బాగున్నాయి చూడండి. మూడేసి వచ్చేటట్టు చాలా బాగా వేశారండి. ఇదిగోండి ఎంత గ్రాండ్గా ఉన్నాయంటే ఇదిగోండి. వేసే విధానం కూడా మనం చూడొచ్చండి. చాలా బాగుందన్నమాట. ఈ శారీకి కలర్ కాంబినేషన్ అద్దిరిందండి. నాకైతే ఈ పెయింటింగ్ శారీస్ అన్నీ నచ్చాయి. మీకేది నచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చూసారా ఇది బచ్చల పండు కలర్ అయ్యేటప్పటికి కొంచెం డార్క్ అయ్యేసరికి వైట్ వేసేసరికి మరీ అద్భుతంగా కనిపిస్తుందండి. చూసారా ఎంత బాగుందో చూడండి. ఇట్లా దీనికి కూడా ఈ చేతులకి అంచు వేసి ఈ పూలైతే చేతి మీద అండి వచ్చేటట్టు వేశారన్నమాట. ఇదిగోండి ఇవి చేతి మీదకి వస్తాయి. ఎంత బాగుందో చూడండి ఈ చీర. అయితే మనం వైట్ చీరతో మొదలుపెట్టాం కదండి పెయింటింగ్స్ చూడడం, అలాగే వైట్ చీరతో క్లోజ్ చేద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు వైట్ శారీ చూద్దాం.
ఇప్పటి వరకు మనం చూసిన చీరలన్నీ కస్తూరి లేజర్ అండి, సిల్క్ శారీస్. ఇప్పుడు మనం కాటన్ శారీ చూద్దాం. వైట్ అండి, వైట్ మీద ఈ కాటన్ వైట్ మీద ఈ డిజైన్ అండి. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. బార్డర్ అంతా ఇలా వేశారండి. అసలు శారీ చూపిస్తానండి మీకు. పళ్ళు అయితే ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇదైతే పళ్ళు అండి, చూసారా? ఇదంతా పళ్ళు అనమాట. పళ్ళులో కూడా సేమ్ కొమ్మలండి. ఇదిగో చూసారా ఇట్లా శారీ. అయితే పైకి వచ్చేటట్టు ఇక్కడ కూడా వేశారండి. పైన మనకి ఇలా మనం శారీ కట్టుకునేటప్పుడు ఇలా వచ్చే దగ్గర కూడా వేశారు. ఇది చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఈ శారీ అయితే మాత్రం. ఇదిగో చీర అంతా ఇలా అండి, చూడండి. రెడ్ గ్రీన్ ఓన్లీ 2 కలర్స్తో వాడుతూ ఇంత అందాన్ని తీసుకురావడం అసలు భలే అనిపించిందండి నాకైతే. అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. చీర అంతా మనం కొనుక్కున్న చీరలకు వస్తాయి చూసారా, చీర అంతా కొమ్మలు వస్తాయి కదా, అట్లా ఉందండి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఇది కాటన్ అవడం వల్ల కొంచెం అలా ముడుస్తుంది, ముడుచుకున్నట్టు వస్తుంది. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో, ఎంత బాగుందో చూడండి. శారీ లుక్కే లుక్ అండి. ఎంత గ్రాండ్గా ఉన్న చీరకి ఇంకా చేతులకి వేయకపోయినా పర్వాలేదని అనిపించిందండి. ఆ చేతులకి వేయలేదులేండి అసలు, కానీ చూడండి ఎంత బాగుందో. మనం ఇలా వేసుకుంటే ఇంత అందంగా కనిపిస్తుంది మనకి. చూసారా ఎంత లుక్ ఉంటుందంటే అంత లుక్ ఉంటుందండి శారీ. అసలు ఈ చీరలన్నీ ఎంత బాగున్నాయండి. మీకు ఇందులో ఏ చీర నచ్చిందండి? 2 వైట్ చూపించాను కదా, ఒకటి రాణి కలరు, ఒకటి బచ్చలపండు కలరు, ఒకటేమో రత్నావళి, ఒకటేమో స్కై బ్లూ. ఈ చీరలన్నింటిలో మీకు ఏ చీర నచ్చిందో చెప్పండి. తప్పకుండా కామెంట్ చేయండి ఏ డిజైన్ నచ్చింది, ఏ చీర నచ్చిందని. మీ కామెంట్స్ చూస్తే నాకు భలే హుషారుగా అనిపిస్తుందండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో అడగలేదు చూసారా నేను. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.